అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. అబ్బబ్బా! ఏంటో విచిత్ర జీవులంతా నా చుట్టే తిరుగుతారు. వద్దు అంటే వినరే అని అంజయ్ తిట్టుకుంటూ ఇంట్లోకి రావటం గమనించి రాజ్ నవ్వుతూ అతని వైపు చూశాడు. ఏంట్రా పొద్దు పొద్దున్నే వరకు ఆశీర్వాదం ఇస్తున్నట్టున్నావు? నా బ్రతుక్కి అదొకటే తక్కువ. ఏమైంది అంజయ్? ఏం లేదు సార్, మా అమ్మ ఫోన్ చేసింది. చెల్లి పెళ్ళయి ఇలా వెళ్ళిందో లేదో నన్ను పెళ్లి చేసుకోమని ఒకటే గోల. అరే, పెళ్ళంటే మాటలా? అర్థం చేసుకోదు. పోనీ చేసుకోవచ్చుగా, నీకున్న బాధ్యతలన్నీ తీరిపోయాయి కదా అంటాడు రాజ్. ఏమో సార్, నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఆ అమ్మాయిలను చూస్తేనే భయం వేస్తుంది అంటాడు అంజి. కొంపదీసి ఆ వీక్నెస్ ఏమైనా ఉందా అంటాడు రాజ్. హా, మోమాట పడకురా, నాతో చెప్పు, డాక్టర్తో మాట్లాడి ట్రీట్మెంట్ చేయిస్తాను అంటాడు. చిచి, అలాంటివేం లేవు సార్, కానీ ఎందుకో అమ్మాయిలంటే భయం వేస్తుంది. అది ఈ కాలం అమ్మాయిలు మరీ దారుణంగా ఉన్నారు. మనం ఒక మాట అనేలోపు చితక్కొట్టి మూలన పడేసే రకాలు. అదే నా భయం అంటాడు అంజి. ఇలా భయపడుతూ కూర్చుంటే నీకు పెళ్ళైనట్టే అంటాడు రాజ్. నా పెళ్లి గొల్ల ఇప్పుడెందుకులేండి, ఆఫీస్కి టైం అవుతుంది, రండి అంటూ బయటికి నడిచాడు అంజి. రాజ్ నవ్వుకుంటూ వెనక్కి వెళ్ళాడు. కీర్తికి రాకేష్కి టిఫిన్ పట్టించి పక్కనే కూర్చుంది కావేరి. కీర్తి టిఫిన్ చేస్తూనే రాకేష్ వైపు చూసింది. ఏంటమ్మా, నాతో ఏమైనా మాట్లాడాలా? అవునన్నయ్య, అది నా దగ్గర మొహమాటం ఎందుకు, చెప్పు అంటాడు. అదే అన్నయ్య, మాయ గురించి అంటుంది. రాకేష్ కావేరి కంగారుగా తన వైపు చూశారు. రాకేష్ ఎలా రియాక్ట్ అవుతాడో అని కావేరిలో టెన్షన్ ఎక్కువైంది. కీర్తి, ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా, ముందు టిఫిన్ చెయ్యి. రాఖీ, ఇంకో దోశ వేయినా? మా, నువ్వుండు. నీకు మాయ గురించి ఎవరు చెప్పారు? అమ్మ చెప్పిందన్నయ్య. కానీ మీరిద్దరూ ఎందుకు విడిపోయారు అని అంటుంది కీర్తి. కీర్తి, తెలుసుకోవాలని నీ ఆతృత నాకు అర్థమవుతుంది, కానీ కొన్ని విషయాలకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కీర్తి అతన్ని చూస్తూ ఉండిపోయింది. తిను అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా బ్రేక్ వేశాడు. కావేరి రిలాక్స్ అవుతూ కీర్తిని కళ్ళతోనే కసిరింది. కీర్తి టిఫిన్ తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని బ్యాగ్ తీసుకురావటానికి గదిలోకి వెళ్ళింది. రాకేష్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ కావేరి వైపు చూశాడు. మా, ఎందుకు కీర్తికి ఈ విషయాలను చెబుతున్నావు? లేదురా, ఏదో అనుకోకుండా ఈ టాపిక్ వచ్చింది, నేను చెప్పాలని చెప్పలేదు అంటుంది కావేరి. అది కాదమ్మా, ఇప్పటికే కీర్తి మనకి దూరమై చాలా కష్టాలు పడింది. ఒక ఆడపిల్ల అనాథగా బ్రతకటం అనేది మామూలు విషయం కాదు కదా. ఇప్పటి వరకు తను అనుభవించిన బాధలు చాలు. మనం ఉన్నంత వరకు ఆ కష్టం బాధ తన దరిదాపుల్లో కూడా రాకూడదు. అందుకే కదా నాన్నకి నీకు మధ్య ఉన్న మనస్పర్ధల గురించి కూడా తనకి తెలియనివ్వద్దని చెప్పాను. వద్దమ్మా, తనకి బాధ కలిగించే విషయాలకి తనని దూరంగా ఉంచడమే మంచిది అంటాడు రాఖీ. సరే, నేనేమీ చెప్పను. చెల్లెలి బాధ గురించి ఇంతగా ఆలోచించేవాడివి, తన ప్రేమనెందుకురా అంగీకరించలేకపోతున్నావు? రాకేష్ ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు. కీర్తి బ్యాగ్ తీసుకొని వస్తూ కావేరికి బాయ్ చెప్పి బయటికి నడిచింది. కార్ ఆఫీస్ దగ్గర ఆగటంతో డోర్ తీసింది కీర్తి. కీర్తి అని రాకేష్ పిలిచేసరికి అతని వైపు చూసింది. రాజు విషయంలో నీ నమ్మకం వేరు, నా నమ్మకం వేరు. నువ్వు వాడిని ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు, కానీ వాడు ఆ ప్రేమకి అర్హుడు కాదనేది నా ఉద్దేశం. అన్నయ్య, నన్ను చెప్పనీ కీర్తి, మోసంతో నీ జీవితంలోకి వచ్చాడు. నువ్వే సంకీర్తన అని తెలిసే నిన్ను వాడి ప్రేమలోకి దించాడు. వాడు నిన్నుగా ప్రేమించలేదు, నువ్వు సంకీర్తన కాబట్టి ప్రేమించాడు. నిజంగా నువ్వు ఒక అనాథవై ఉంటే వాడి అవసరం తీరాక నీ మొహం కూడా చూసేవాడు కాదు కదా అంటాడు రాఖీ. కీర్తి మౌనంగా ఉండిపోయింది. రాకేష్ తన చేతిని పట్టుకున్నాడు. నువ్వే ఆలోచించు కీర్తి, వాడిది ప్రేమ కాదు, స్వార్థం. తాతయ్య నీ పేరు మీద రాసిన షేర్స్ కొన్ని కోట్ల విలువైన ఆస్తి. అది చేయి జారిపోకూడదని వాడు నీ మెడలో తాళి కట్టాడు అంటాడు. అదే నిజమైతే ఆ షేర్స్తో పాటు వాడి షేర్స్లో సగం వాటా కూడా నా పేరు మీదే రాశాడు కదా అన్నయ్య అంటుంది కీర్తి. అవే వాడి తెలివితేటలు. నువ్వు భార్యవి కాబట్టి ఆ ఆస్తి వాడిని దాటి బయటికి పోదు అనే నమ్మకంతోనే ఆ షేర్స్ నీకిచ్చాడు అంటాడు. కీర్తి మౌనంగా ఉండేసరికి ఇప్పటికైనా వాడి గురించి నిజం తెలుసుకో కీర్తి అని చెప్పి కార్ దిగాడు రాకేష్. కీర్తి కూడా కార్ దిగి నిలబడింది. రాకేష్ తన వైపుకు వచ్చేసరికి అతని వైపు చూస్తూ
నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య. రాజు విషయంలో నీ అభిప్రాయం వేరు, నా అభిప్రాయం వేరు. నువ్వు వాడిలో మోసాన్ని చూస్తున్నావు. నేను వాడిలో ప్రేమని చూస్తున్నాను. ఇది నువ్వు ఒప్పుకోలేవని నాకు తెలుసు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. తనని చంపాలని చూసినవాడు, తనకి బావ అని తెలిసినవాడు నీ మీద కేసు పెట్టలేదు. నువ్వని తెలిసి కూడా ఇంట్లో గానీ, పోలీసులకు గానీ నీ గురించి నిజం చెప్పలేదు. అది వాడొక బంధానికిచ్చే విలువ. ఇది నువ్వు అర్థం చేసుకుంటే బావుంటుంది అంటుంది కీర్తి. తను చెప్పాల్సింది చెప్పి లోపలికెళ్ళిపోయింది కీర్తి. రాకేష్ తన వైపే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే రాజ్ కారు దిగి వస్తూ రాకేష్ని చూసి హాయ్ బావా అంటూ నవ్వుతూ పలకరించాడు. రాకేష్ మాత్రం కోపంగా చూస్తూ కారెక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజ్ అయోమయంగా చూస్తుంటే దగ్గరికొచ్చాడు అంజి. ఏమైంది సార్? ఏముంది, నేను పలకరిస్తే ఆఫీస్లో కూడా రాకుండా ఇటు నుంచి ఇటే వెళ్ళిపోయాడు అంటాడు. ఆయన సంగతి తెలిసిందేగా సార్, పదండి. రాజ్ నిట్టూరుస్తూ లోపలికి నడిచాడు. కీర్తి క్యాబిన్లోకి వచ్చేసరికి తను ఏదో ఆలోచిస్తూ కనిపించింది. ఏమైంది కీర్తి, మీ అన్నయ్య ఆఫీస్కి రాకుండా వెళ్ళిపోయాడు? నీ గురించి మా ఇద్దరి మధ్యన చిన్న డిస్కషన్ జరిగిందిలే. అన్నయ్య అప్సెట్ అయి ఉంటాడు. అవునా? వాడేమైనా అంటే సైలెంట్గా ఉండమని చెప్పాను కదా. నేనేం అనలేదు ప్రణయ్, నాకు అనిపించింది చెప్పాను అంతే. అది కాదు బంగారం, నా వల్ల మీ ఇద్దరి మధ్య ఎక్కడ గొడవలు పెరుగుతాయో అనే నా భయం. చూడు, వాడు నన్ను ఏమైనా అన్నా, తిట్టినా, కొట్టినా సరే నువ్వు మాత్రం మధ్యలోకి రావద్దు. నేను చూసుకుంటాను కదా. నా ఎదురుగా నిన్ను అవమానిస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను ప్రణయ్. అలా అని అన్నయ్యని బాధ పెట్టను. అర్థమయ్యేలా చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను అంతే అంటుంది. సరేలే, నువ్వు వర్క్ చూసుకో. నాకు కొంచెం పనుంది, బయటికి వెళ్ళొస్తాను. ఇప్పుడేగా ఆఫీస్కి వచ్చావు, కాసేపైనా వర్క్ చేయకుండా ఎక్కడికి పోతున్నావు? ఈ వర్క్ చూసుకోవటానికి నువ్వున్నావు కదా బంగారం, నిన్ను చూసి వెళ్దామని ఆఫీస్కి వచ్చాను. సరేలే, ఆఫ్టర్నూన్ వస్తాను, బాయ్ అంటూ బయటికి వెళ్ళిపోయాడు రాజ్. కీర్తి నవ్వుకుంటూ ఫైల్స్ తీసుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే మాయ క్యాబిన్లో మౌనంగా కూర్చొనున్నాడు రాకేష్. మాయ ఆలోచిస్తూ అతని వైపు చూసింది. ఇంత చిన్న విషయానికి అప్సెట్ అవ్వాలా రాకీ? లేదు మాయా, కీర్తి నుంచి వాడిని దూరం చేయలేకపోతున్నాను. ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు. వాడిని అంత పిచ్చిగా ప్రేమిస్తుంది. ఆడవాళ్ళు అంతే రాకీ, ఒకసారి మనసిస్తే చచ్చే వరకు ఆ ప్రేమ పోదు. వదిలేసి వెళ్ళిపోయినంత సులభం కాదు బంధం నిలబెట్టుకోవటానికి పోరాడటం. నీ చెల్లెలు అదే చేస్తుంది. ఇటు అన్నగా నీకు గౌరవం ఇస్తుంది కాబట్టి తను రాజు దగ్గరికి వెళ్ళటం లేదు. అటు భర్తగా అతన్ని ప్రేమిస్తుంది కాబట్టి వదులుకోవటానికి సిద్ధపడటం లేదు. అంటే ఏంటి, నువ్వు కూడా నేను చేసేది తప్పంటున్నావా అంటాడు రాకీ. ఒప్పు అని నువ్వనుకుంటున్నావా? తను నీ చెల్లెలిగా మాత్రమే ఉండుంటే నువ్వు చేసేది తప్పు కాకపోవచ్చు. కానీ రాజు భార్యగా మారిన తర్వాత నువ్వు వాళ్ళిద్దరిని విడదీయాలి అనుకోవటం తప్పే అవుతుంది. జరిగింది చాలు, ఇకనైనా కీర్తిని కాపురానికి పంపించు. అప్పుడే నీ గౌరవం నిలబడుతుంది అంటుంది. అది మాత్రం జరగదు అంటాడు. ఎందుకంత మొండితనం రాకీ? నీ చెల్లెల సంతోషాన్ని దూరం చేసి ఏం సాధిద్దామనుకుంటున్నావు? మరీ సాడిస్లా తయారవుతున్నావు అంటుంది మాయ. మాయ కోపంగా అనేసరికి రాకేష్ కోపంగా చూస్తూ తన మెడ పట్టుకుని గోడ కాంచాడు. ఊపిరాడక గింజుకుంటూ విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది మాయ. రాకీ వదులు అంటుంది. తన మెడ మీద నుంచి చేతిని తీసేసి నడుం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. మాయ భయంతో బిగుసుకుపోయింది. చంపేస్తాను. నేను సాడిస్లా కనిపిస్తున్నానా నీకు? మరెందుకే నా కోసం ఎదురు చూస్తున్నావు? ఎవరినైనా మంచోడిని చూసి పెళ్లి చేసుకొని ఏడవచ్చుగా. దాని బదులు నన్ను ఇక్కడే చంపేయి అంటుంది. రాకేష్ తననే చూస్తూ ఉండిపోయాడు. నువ్వొద్దు అనుకున్నంత సులభంగా నేను మన ప్రేమని వదులుకోలేను రాకీ. మన మధ్య తాళిబంధం మాత్రమే లేదు, మానసికంగా శారీరకంగా ఎప్పుడో ముడిపడిపోయాం. నీ దృష్టిలో ఆ బంధానికి విలువ లేకపోవచ్చు, కానీ నా దృష్టిలో మన బంధం చాలా విలువైనది. నన్ను వదులుకునే హక్కు నీకుందేమో, నా ప్రేమని వదులుకోమనే హక్కు నీకు లేదు అంటూ అతని కౌగిలి విడిపించుకొని అక్కడే సోఫాలో కూలబడింది. రాకేష్ తల పట్టుకొని తన పక్కనే కూలబడ్డాడు. పక్కకి చూసిన అతనికి మాయ ఏడుస్తూ కనిపించటంతో మనసాగక తన భుజం మీద చెయ్యేశాడు. సారీ, నీ సారీ ఏం అవసరం లేదు. కానీ ఒకే ఒక ప్రశ్నకి సమాధానం చెప్పు. ఎందుకు నన్ను వదిలేశావు? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? లేదంటే నాతో అవసరం తీరిపోయిందా అంటుంది మాయ. రాకేష్ మౌనంగా తలదించుకున్నాడు. నా ఫ్రెండ్స్
చాలామంది చెప్తూ ఉండేవారు. పెళ్ళికి ముందు అడ్వాన్స్ అయితే మగవాడికి మన మీద ప్రేమ తగ్గిపోతుంది. ఒక చులకన భావం ఏర్పడుతుంది అని. నిజంగానే నువ్వు నన్ను అలానే చూస్తున్నావా? అంటుంది. నేనెప్పుడూ అలా అనుకోలేదు మాయా. మరెందుకు నా వల్ల ఏ తప్పు జరిగిందని దూరం పెడుతున్నావు? తప్పేమైనా ఉంటే అది నాదే, నీది కాదు. అయినా జరిగిపోయిన కథని మళ్ళీ తిరిగి రాయాలని అనుకోవటం లేదు మాయా. నాకు నీ సహాయం అవసరం కాబట్టి వచ్చాను. అంతే. అంతకుమించి వేరే బంధాన్ని ఆశించి కాదు అంటాడు. రాకేష్ లేచి వెళ్ళిపోవటంతో మాయ బాధగా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత కట్ చేస్తే కార్ ఆపి దూరంగా చూస్తున్న రాజ్ని అయోమయంగా చూస్తూ బుర్ర గోక్కున్నాడు అంజి. సార్, ఏం చేస్తున్నారు మీరు? ఆ డిసౌజాని ఎందుకు ఫాలో అవుతున్నారు? మా సమస్యలన్నింటికీ కారణం వీడేనేమో అని నా డౌట్. అందుకే వీడేం చేస్తున్నాడో తెలుసుకుంటే మంచిదని. అవునా? సరే. వీడిని ఫాలో అవటం వల్ల మీకొచ్చే లాభం ఏంటి? లాభ నష్టాలు వేరీ చేసుకోవటానికి నేనేమైనా బిజినెస్ చేస్తున్నానేంట్రా? ఏదో నా సంసారం నిలబెట్టుకోవటానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. హ్మ్. సరేలేండి. ఇంతకీ మాయ విషయం ఏం చేశారు? అదే ఆలోచిస్తున్నానంజీ. రాకేష్ కారణం లేకుండా అయితే తనని వదిలేయడు కదా! ఏదో కారణం ఉంది. అదేంటో తెలుసుకోవాలి. ఎలా సార్? నేను ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం అత్త, రాకేష్ ఇప్పటి వరకు అందరికీ దూరంగానే ఉన్నారు. మా తాతయ్య చనిపోయిన తర్వాత డాడ్ కూడా అత్తని కలవటానికి వెళ్ళలేదు. ఇక ఈ డిసౌజా తమ్ముడు దూరమైన తర్వాత వాళ్ళ గురించి పట్టించుకోవటమే మానేశాడు. అటు అత్తింటి వాళ్ళు కానీ, ఇటు పుట్టింటి వాళ్ళు కానీ వాళ్ళ గురించి పట్టించుకోకపోయినా అత్త ఎప్పుడూ ఎవరిని నిందించలేదు. తన కష్టంతో రాకేష్ని పెంచి పోషించింది. ఇదంతా తెలిసిందే కదా సార్? ఎస్. కానీ మనకి తెలియని విషయం ఏంటంటే 1 ఇయర్ బ్యాక్ డిసౌజా రాకేష్ని వెతుక్కుంటూ వెళ్ళి మరీ కలిశాడు. ఆ తర్వాతే రాకేష్ మాయకి బ్రేకప్ చెప్పాడు. హా? డిసౌజా రాకేష్ని కలవడానికి, రాకేష్ మాయకి బ్రేకప్ చెప్పడానికి సంబంధం ఏముంది సార్? అదే కదా మనం తెలుసుకోవాల్సింది. ఈ ముసల్నక్క వాడికి ఏ నూరి పోసాడో ఏంటో అంటాడు రాజ్. ఉఫ్, అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది సార్. అప్పుడే కన్ఫ్యూజ్ అయితే ఎలా? ఇంకా ఉంది మ్యాటర్. ఇంకేముంది సార్? కీర్తికి నేను పరిచయం అయ్యి కూడా 1 ఇయర్ అవుతుంది. అయితే అంటాడు అంజి. అయితే అంటావేంట్రా? అసలు కీర్తికి నేనే పరిస్థితుల్లో ఎదురుపడ్డానో మర్చిపోయావా? ఎలా మర్చిపోతాను సార్? ఆ రోజు మీకు యాక్సిడెంట్ అయితే తనే కదా కాపాడింది. ఎస్. ఆ యాక్సిడెంట్ చేసిందెవరు? ఇంకెవరు? ఆ రాకేషే కదా అంటూ ఏదో బల్బు వెలగటంతో నోరెళ్ళబెట్టి రాజు వైపు తిరిగాడు. రాజు నవ్వుతూ కళ్ళెగరేశాడు. ఇప్పుడు అర్థమైందా నా క్యాలిక్యులేషన్ ఏంటో? ఇన్నేళ్ళు మా గురించి ఆలోచించని వాడు సడన్గా నన్ను చంపడానికి ప్రయత్నాలు చేయటం ఏదో అబ్నార్మల్గా లేదు? నిజమే సార్. ఆ యాక్సిడెంట్ తర్వాత వరుసగా మిమ్మల్ని అటాక్ చేస్తూనే ఉన్నాడు. అంటే ఈ డిసౌజా రాకేష్ని కలిసిన తర్వాతే రాకేష్ మిమ్మల్ని చంపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడన్నమాట. కరెక్ట్. ముందు ఈ గుంటనక్క గురించి తెలుసుకుంటే మన ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. అందుకే వాడిని ఫాలో అయ్యేది. ఇన్నాళ్ళు వీడు మా బిజినెస్ విషయాల్లో మాత్రమే తలదూరుస్తున్నాడు అనుకున్నాను. కానీ ఏకంగా మా ఫ్యామిలీ విషయాల్లో బాడీ మొత్తం దూర్చేశాడని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అది నిజమని తెలియాలి. అప్పుడు ఈ డిసౌజా గాడికి అసలైన బ్యాండ్ బాజా మోగిస్తాను అంటాడు రాజ్. సార్, ఆయన వెళ్ళిపోతున్నాడు అని అంజి చెప్పేసరికి రాజ్ కార్ స్టార్ట్ చేసి డిసౌజా వెనకే ఫాలో అయ్యాడు. డిసౌజాకి అనుమానం రాకుండా దూరంగా ఫాలో అవుతూ ఒకచోట ఆయన కారు ఆగేసరికి అక్కడికి కొద్ది దూరంలోనే కారాపి గమనిస్తున్నాడు రాజ్. డిసౌజా కార్ దిగి ఫోన్ మాట్లాడుతూ అక్కడే నిలబడ్డాడు. అంతలోనే రాకేష్ కారు వచ్చి ఆయన ముందు ఆగేసరికి ఫోన్ కట్ చేసి నవ్వుతూ రాకేష్ని పలకరించి ఎదురుగా ఉన్న బంగ్లా లోపలికి తీసుకెళ్లాడు. సార్, వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడేం చేద్దాం? అనుకున్నాను ఈ గుంటనక్క మా బావగాడికి ఏదో నూరిపోస్తున్నాడని. ఇంత సీక్రెట్గా కలిశారంటే ఖచ్చితంగా నా కొంప ముంచే ప్లాన్ ఏదో చేస్తున్నాడు. ఏ కొంప సార్ అని అడిగేసరికి గుర్రుగా అతని వైపు చూస్తూ నెత్తి మీద మొట్టాడు రాజ్. ఇలాంటి టైంలో జోకులేసావనుకో కారు కింద పడేసి తొక్కేస్తాను. నేనేమైనా నిమ్మ పండునా కారు కింద వేసి తొక్కించడానికి? రేయ్, నీతో వాదించే ఓపిక కూడా లేదురా. నేను లోపలికి వెళ్ళాలి. ఏదైనా దారుందేమో చూడు. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి ఏం చేస్తారు చెప్పండి?
అక్కడ సెక్యూరిటీ ఉంది. పోనీ అది దాటుకొని వెళ్ళినా మీ బావ కనిపించకుండా లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవటం కష్టం. సో, నేను చెప్పొచ్చేదేంటంటే సైలెంట్‌గా ఇక్కడే కాపు కాయడం బెటర్ సార్ అంటాడు. అంతే అంటావా? లేకపోతే ఏ కన్నంలోనో దూరి వాళ్ళు మాట్లాడుకునేది వినటానికి మీరేమీ ఎలక కాదుగా అంటాడు అంజి. రాజ్ విసుగ్గా చూస్తూ ఏదో అనేంతలో రాకేష్ బయటికి రావటంతో అటువైపు చూశాడు. రాకేష్ కారులో అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత రాజ్ కార్ దిగి ఆ బంగ్లా గేట్ దగ్గరకు వచ్చాడు. గేట్ వద్ద సెక్యూరిటీ రాజ్ని అడ్డుకోవడంతో వాడి చేతిలో కొంత డబ్బు పెట్టి అతను చెబుతున్నా వినకుండా గేట్ తీసుకుని లోపలికి నడిచాడు రాజ్. సార్ సార్ అంటూ అక్కడికి పరిగెత్తుకొచ్చిన అంజయ్ సెక్యూరిటీ ఆపేయటంతో గేటు వద్దే ఆగిపోయాడు. ఈయనేంటి సరాసరి పులిబోన్లోనే అడుగు పెడుతున్నాడు, ఏం చేస్తాడో ఏంటో అనుకుంటూ అక్కడే నిలబడి చూస్తున్నాడు. రాజ్ బంగ్లా లోపలికి అడుగు పెడుతుండగా వెల్కమ్ అల్లుడు అంటూ నవ్వుతూ ఎదురొచ్చాడు డిసోజా. రాజ్ ఆయన వైపు సీరియస్గా చూస్తూనే లోపలికి అడుగు పెట్టాడు. ఏంటి చెప్పా పెట్టకుండా రాజావారు ఇలా వేం చేశారు, మాతో ఏమైనా పని పడిందా అని వెటకారంగా అడిగాడు డిసోజా. రాజ్ కోపంగా చూస్తూనే అవును, మాటలు మార్చే మాంత్రికుడు, సమస్యలు సృష్టించే తాంత్రికుడు ఇక్కడున్నాడని తెలిసింది. మళ్ళీ ఏం సమస్య సృష్టించబోతున్నాడో తెలుసుకుందామని వచ్చాను అంటాడు రాజ్. భలే చమత్కారంగా మాట్లాడతారే, నాకే ఆ మంత్ర విద్యలు తంత్ర విద్యలు తెలుసుంటే మీ రాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నీ ఎప్పుడూ నా సొంతం చేసుకుని ఉండేవాడిని కదా రాజుగారు అంటాడు డిసోజా. మంత్రాలకి తంత్రాలకి లొంగడం లేదని కదా మా ఎమోషన్స్తో ఆడుకుంటున్నావు. రాకేష్ని నా మీద ఆ విధంగా ఉపయోగించాలని ప్రయత్నించావు, అది విఫలమయ్యేసరికి కొత్త ప్రయోగాలు మొదలుపెట్టావా? డిసౌజా కన్నింగా నవ్వుతూ రాజ్ని చూసేసరికి రాజ్ కోపంగా ఆయన కాలర్ పట్టుకున్నాడు. ఏంట్రా, నిజం తెలిసినా నిన్నేమీ చేయలేననే ధైర్యంతో నవ్వుతున్నావా? ఎస్, నువ్వు నన్ను ఏమీ చేయలేవు రాజుబాబు. ఎందుకో తెలుసా, నేనే ఇదంతా చేశానని నువ్వు రుజువు చేయలేవు కాబట్టి. నేను ఇప్పటి వరకు నీ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి నీ ఆటలు సాగాయి. ఇక మీదట నా ఫుల్ కాన్సన్ట్రేషన్ నీ మీదే ఉంటుంది అంటాడు రాజ్. ఆల్ ది బెస్ట్ రాజ్ బాబు అంటూ ఆయన మొహం మీద ఆయనే కొట్టుకుంటూ తూలి పడినట్టుగా డోర్ దగ్గర పడిపోయాడు. ఆయన కింద పడిన సమయానికి రాకేష్ లోపలికి అడుగు పెట్టడంతో రాజ్ అయోమయంగా చూశాడు. రాజ్ వైపు కోపంగా చూస్తూ డిసౌజా భుజాలు పట్టుకుని పైకి లేపాడు రాకేష్. ఏం లేదు రాకీ, రాజుబాబు ఏదో కోపంలో చేసుకున్నాడు అంతే, వదిలే అంటాడు డిసోజా. ఏంటి పెద్దనాన్న వదిలేసేది అంటూ కోపంగా రాజ్ దగ్గరకు వచ్చి కాలర్ పట్టుకునేసరికి డిసోజా అడ్డుగా వచ్చి రాకేష్ని పక్కకి లాగాడు. రాకీ, చెప్పేది విను, ఎంతైనా పిల్లనిచ్చిన వాళ్ళం, మనం తగ్గుండాలి, లేదంటే అక్కడ మన బిడ్డే కష్టపడుతుంది అంటాడు. రేయ్, ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? బావా, వీడిని నమ్మొద్దు, నిన్ను మాయ చేస్తున్నాడు వీడు అంటాడు రాజ్. షటప్ రాజ్, పెద్దవాడన్న గౌరవం కూడా లేకుండా వాడు వీడు అంటే మర్యాదగా ఉండదు. అసలేం చేశాడని మా పెద్దనాన్నని కొట్టావు? నేను కొట్టడం ఏంట్రా, నీకు అర్థం కావటం లేదు, ఇదంతా ఆయన ఆడుతున్న డ్రామా అంటాడు రాజ్. చూసావా రాకీ, నేను డ్రామా ఆడుతున్నానంట, ఆ అవసరం నాకేముంది చెప్పు? నీకు రావాల్సిన ఆస్తి కోసం 20 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నాను. నా తమ్ముడు ఎలాగో దూరం అయ్యాడు, కనీసం నీ భవిష్యత్ అయినా బాగుండాలని నేను ఆలోచించటం తప్ప ఆ కంపెనీ మీటింగ్స్లో నీ గురించి మాట్లాడుతూ నీకు రావాల్సిన ఆస్తి గురించి అడగటం వల్లే ఈ రాజ్ నా మీద కక్ష కట్టాడు. రే గుంటనక్క, మా మధ్య వైరం పెంచాలని చూస్తున్నావని నాకు అర్థమైంది. వాడికి ఆస్తి కావాలంటే ఇప్పటికిప్పుడు రాసిచ్చేస్తాను బావా అంటూ రాకేష్ వైపు తిరిగి ఏదో చెప్పబోతుంటే మాట్లాడొద్దు అన్నట్టుగా రాకేష్ చెయ్యి అడ్డు పెట్టాడు. నీ ముష్టి కోసం ఇక్కడెవరూ పడిగాపులు కాయట్లేదు, నా కష్టం మీద నేను బ్రతకగలను అంటాడు రాకీ. అయ్యో బావా, చెప్పేది అర్థం చేసుకో, ఈ డిసౌజా నిన్ను మ్యానిపులేట్ చేస్తున్నాడు, ఉన్నవి లేనివి చెప్పి నీకు మా మీద కోపం పెరిగేలా చేస్తున్నాడు. అవునా, అసలు ఆయన నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారో తెలుసా? నన్ను ఒప్పించి కీర్తిని నీతో కాపురానికి పంపించమని చెప్పడానికి పిలిచారు అని రాకేష్ చెప్పేసరికి షాక్ అయ్యాడు రాజ్. డిసౌజా మొహంలో మారిన రంగులు చూసి అదంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నాడని అర్థమైంది రాజ్కి. అది కాదు బావా అంటాడు. ఈనఫ్ రాజ్, చిన్నప్పటి నుంచి నీ ఇంట్లో మా కుటుంబం పడ్డ అవమానాలు చాలు. నా చెల్లెల కోసం నేను సైలెంట్గా ఉన్నాను. నువ్వు నీ కుటుంబం మాటి మాటికి నా కుటుంబాన్ని అవమానించాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు.
ఇంకోసారి మా పెదనాన్న మీద చెయ్యి పడిందో, వీడేమైనా పెద్ద ఫిగరా చెయ్యి వేయటానికి? వీడి కన్నింగ్ మైండ్‌లో ఎన్ని కన్నింగ్ ఐడియాలున్నాయో తెలుసా? తెలుసుకునే మైండు నీకుండి ఏడిస్తే కదా! అంటాడు రాజ్. రాజ్ అంటాడు కోపంగా, ఏ అరవకు. ఈయనో పెదరాయుడు, నువ్వో చిన్రాయుడు అనుకుంటున్నావా? కానే కాదు. నువ్వు బాహుబలివైతే వీడు బల్లాల దేవుడి తండ్రి లాంటోడు. ముంచే వరకు తెలీదు వీడు ఎంత ప్రమాదమో. మునిగినప్పుడు నాతో చెప్పు, వచ్చి లేపుతాను. గంతకు తగ్గ బొంతలాగా ఇద్దరు బాగా సరిపోయారు అంటూ బయటికి వెళ్ళిపోయాడు రాజ్. రాకేష్ అసహనంగా చూస్తూ డిసౌజ వైపు తిరిగాడు. ఆయన పెదవుల చివర ఉన్న రక్తపు మరకని ముట్టుకోపోతే డిసౌజ పర్లేదన్నట్టుగా సైగ చేసి కర్చీఫ్ తీసి తుడుచుకున్నాడు. సారీ పెద్దనాన్న, నేను మిమ్మల్ని కలవటం వల్ల రాజ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. వాడు మళ్ళీ మీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. పర్లేదురా, వాడికి తెలియదు కదా, వదిలేయ్. నువ్వు మాత్రం కీర్తి జీవితం గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో, సరేనా? సరే పెద్దనాన్న, మీరు జాగ్రత్త, వెళ్ళొస్తాను. అలాగే రాకీ, ఇదిగో నీ పర్స్. ఇందాక చేంజ్ అడిగితే నాకు ఇచ్చి మర్చిపోయావు. దీనికోసమే వెనక్కి పిలిచాను. రాకేష్ ఆ పర్సు తీసుకుని బయటికి వెళ్ళిన తర్వాత తనలో తానే నవ్వుకుంటూ సోఫాలో కూలబడ్డాడు డిసౌజ. కారులో రాజ్ ఫాలో అవ్వటం ముందే గమనించాడు డిసౌజ. అది కన్ఫర్మ్ చేసుకోవటానికి పనున్నట్టుగా ఒకచోట కారు ఆపాడు. రాజ్ కార్ ఆగేసరికి తనని ఫాలో చేస్తున్నాడని అర్థమై రాకేష్కి ఫోన్ చేసి పిలిచి కావాలని కీర్తి కాపురం గురించి మంచిగా మాట్లాడి పంపించాడు. రాజ్ తనని నిలదీయడానికి వస్తాడని తెలిసే రాజ్ సెక్యూరిటీతో మాట్లాడుతున్నప్పుడే రాకేష్ పర్సు మర్చిపోయాడని ఫోన్ చేసి చెప్పడంతో రాకేష్ వెనక్కొచ్చాడు. అదే సమయంలో రాజ్ తనని కొట్టినట్టుగా నటించి రాకేష్ని నమ్మించాడు. ఇదంతా రాజ్కి అర్థం కావడానికి ఎక్కువ టైం పడలేదు. కానీ డిసౌజ తెలివిగా అతన్ని ఇరికించేసరికి అప్పటికే అతని మీద కోపంతో ఉన్న రాకేష్కి ఇక అతను ఏం చెప్పినా నమ్మడని అర్థమై అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే తలచినదే జరిగినదా దైవం ఎందులకు అని అంజి పాట వింటూ పక్కకి చూసేసరికి రాజ్ కోపంగా చూస్తూ కనిపించేసరికి రేడియో ఆఫ్ చేసి చేతులు కట్టుకొని కూర్చున్నాడు. నేను వాడిని చాలా తక్కువ అంచనా వేశానురా. వాడి మీద నాకు డౌట్ వచ్చిందని తెలియగానే ఎంత తెలివిగా రాకేష్ని డైవర్ట్ చేశాడో చూసావా? అందుకే సార్ ఆపడానికి ప్రయత్నించాను. వినిపించుకున్నారా మీరు? ఆయన అనుభవంలో మీలాంటి వాళ్ళని ఎంతమంది చూసుంటాడు? ఇంతలో రాజ్ ఫోన్ రింగ్ అయింది. ఫోన్ తీసి చూసి, సార్ కీర్తి మేడం అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి రాజ్ చేతికిచ్చాడు. మళ్ళీ ఏం చేసావురా? ఇక్కడ అన్నయ్య చాలా కోపంగా ఉన్నాడు. బంగారం, ఒక విషయం చెప్పనా? మీ అన్నయ్య కోపం రావటానికి పెద్దగా రీజన్స్ అవసరం లేదు. ముక్కు మీదే ఉంటుంది. ఆ సమయానికి ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు బలైపోతారంతే. ఇప్పుడు నేను బలైనట్టుగా అన్నమాట. అబ్బా, ఏంటో మీ గొడవలు, నాకు పిచ్చెక్కిస్తున్నారు. ఒకసారి ఇంటికి రా. సరే వస్తున్నా. ఈలోపు వాడిని గెలక్కు. నా మీద కోపంతో నీ మీద అరుస్తాడు. మళ్ళీ ఏడుస్తూ కూర్చుంటావు. మా అన్నయ్య నన్నేం అనడు కానీ నువ్వు త్వరగా రా అని చెప్పి ఫోన్ కట్ చేసింది కీర్తి. రాకేష్ ఇంటి ముందు కార్ ఆపి లోపలికొచ్చాడు రాజ్. ఎదురుగా సోఫాలో రాకేష్ కూర్చునుంటే కీర్తి కావేరి ఆ పక్కనే నిలబడున్నారు. రాజు లోపలికి వస్తూనే కీర్తిని చూసి సైగ చేశాడు ఏమైంది అని. తను రాకేష్ వైపు చూపించేసరికి నేను సెట్ చేస్తా అని సైగ చేసి ముందుకొచ్చాడు. ఏంటి బావా, అక్కడ జరిగిన గొడవ సరిపోలేదా? మళ్ళీ ఇంట్లో పంచాయతీ పెట్టావు అంటాడు రాజ్. ఎవడ్రా గొడవ పెట్టింది? ప్రశాంతంగా ఉన్న మా జీవితాల్లో అల్లరి సృష్టించింది నువ్వు కదూ అంటాడు రాకీ. నీ వాళ్ళకని చూస్తుంటే ఎక్కడో ఇండోనేషియాలో వచ్చిన సునామీకి కూడా నేనే కారణం అనేలా ఉన్నావు. రేయ్, మాట మార్చొద్దు. నువ్వు మా పెద్దనాన్న మీద చేయి చేసుకున్నావా లేదా? లేదు అంటే నువ్వు నమ్మవు కదా, ఇంకెందుకు నన్ను అడగటం? రాకేష్ అసహనంగా కీర్తి వైపు చూస్తూ, చూసావా ఎంత తిక్కగా సమాధానం చెప్తున్నాడో? ఇలాంటి వాడితో నువ్వు సంతోషంగా ఉండగలనని ఎలా అనుకుంటున్నావు? అన్నయ్యా, వద్దు, నువ్వేం చెప్తావో నాకు తెలుసు. వాడు మంచివాడన్నయ్యా అంటావు, అంతే కదా అని రాకేష్ అనేసరికి కీర్తి మొహం మార్చుకుంది. ఇదిగో, వాడినేమైనా అంటే వాడికంటే ముందు నువ్వు ఫీల్ అయిపోతావు. అదే వాడు అలసిగా తీసుకొని మన కుటుంబాన్ని అవమానించాలని చూస్తున్నాడు. రాకీ అంటూ కావేరి ఏదో చెప్పబోతుంటే రాకేష్ తన వైపు చూస్తూ, ఒకప్పుడు వాళ్ళమ్మ కూడా నిన్ను ఇలానే అవమానించిందమ్మా. ఆ అవమానాలని నువ్వు మర్చిపోయి ఉండొచ్చు.
నేను మాత్రం మర్చిపోలేను. రేపు నా చెల్లెలికి కూడా అదే పరిస్థితి వస్తుందనే నేను భయపడేది అని రాకేష్ అనేసరికి మౌనంగా ఉండిపోయింది కావేరి. అరే, నేనెక్కడ అవమానించాను రా బాబు. అక్కడ జరిగింది వేరు, నువ్వు చూసింది వేరు. అంటే మా పెద్దనాన్న అబద్ధం చెప్పారంటున్నావా? చూడు బావా, ఏది నిజం ఏది అబద్ధం అని నేనిప్పుడు నీకు నిరూపించలేకపోవచ్చు. కానీ ఏదో ఒకరోజు మీ పెద్దనాన్న నిజస్వరూపం నీ కంట పడుతుంది. ఆ రోజు మాట్లాడుకుందాం, సరేనా? అంటూ కావేరి దగ్గరికొచ్చి నిలబడ్డాడు. అత్త, మీ భయంలో అర్థం ఉంది. మా అమ్మకి నోటి దురుసెక్కువ. ఎదుటి వాళ్ళ మనసు బాధపడుతుందేమో అన్న ఆలోచన లేకుండా నోటికొచ్చింది మాట్లాడుతుంది. కానీ కీర్తి నా భార్యగా ఆ ఇంటికొస్తుంది. ఆ ఇంట్లో మా అమ్మకెంత హక్కుంటుందో కీర్తికి కూడా అంతే హక్కుంటుంది. దీంట్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ట్రస్ట్ మీ అత్త. కీర్తి గౌరవాన్ని కాపాడే బాధ్యత నాది అంటూ తన చేతుల్ని పట్టుకున్నాడు రాజ్. కావేరి ఆలోచిస్తూ కీర్తి వైపు చూసింది. తను ఎటూ మాట్లాడలేక కన్నీళ్లతో చూస్తుంది. నా మీద నమ్మకం ఉంటే కీర్తిని కాపురానికి పంపించండి. లేదు అంటే మీకు నమ్మకం కలిగే వరకు నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి కీర్తి వైపు చూస్తూనే రాకేష్ దగ్గరకు వచ్చాడు. నేనేం చెప్పినా నువ్వు నమ్మవని తెలుసు బావా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, కీర్తి నా ప్రాణం. తనని వదులుకునే సమస్య లేదు. నువ్వు అర్థం చేసుకుని తనని పంపిస్తే సంతోషిస్తాను. ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకో. వెళ్ళొస్తానత్తా అంటూ బయటికి వెళ్ళిపోయాడు. రాకేష్ అసహనంగా పక్కకి చూసేసరికి కీర్తి ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. కావేరి కూడా మౌనంగా ఉండేసరికి రాకేష్ తన దగ్గరికి వచ్చాడు. మా కీర్తికి నువ్వైనా నచ్చచెప్పు. ఏం చెప్పమంటావురా? చుట్టుపక్కలందరూ తల్లిలానే కూతురు కూడా మొగుణ్ణి వదిలేసి తిరుగుతుందని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పమంటావు అని ఏడుస్తూ చెప్పింది కావేరి. మా అంటాడు, మన సమస్యలు వాళ్ళకి అనవసరం, కనిపించేది మాత్రమే నమ్ముతారు. వాళ్ళేదో అంటున్నారని కీర్తిని ఆ ఇంటికి పంపిస్తానంటావా? వాళ్ళేదో అంటున్నారని కాదురా, కీర్తి ఎదురుగానే వాళ్ళలా మాట్లాడుతుంటే తన మనసు ఎంత బాధపడుతుందో ఒక్కసారైనా ఆలోచించావా? తాను బాధపడుతుందని మనం తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత మనమే బాధపడాల్సి వస్తుందమ్మా. నీకు జరిగినట్టే తనకి జరగదని గ్యారంటీ ఏంటి? నా సమస్య వేరు. మీ నాన్నకి నా మీద ప్రేమ కంటే పంతమే ఎక్కువైంది. ఆ పంతంతోనే ఇన్నేళ్ళు నా కూతుర్ని నాకు దూరం చేశాడు. కానీ కీర్తి పరిస్థితి వేరు రాకి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇన్ని రోజులు నీ నిర్ణయం కోసం ఎదురు చూశాను. కానీ ఇప్పుడు నాకు నా కూతురు సంతోషమే ముఖ్యం. ఎల్లుండి మంచి రోజని పంతులు గారు చెప్పారు. ఆ రోజే కీర్తిని కాపురానికి పంపిస్తున్నాను. దానికి అన్నగా అండగా ఉండాలనుకుంటే నా నిర్ణయానికి అడ్డు రావద్దు అంటుంది కావేరి. కావేరి సీరియస్గా చెప్పి గదిలోకి వెళ్ళిపోయేసరికి రాకేష్ అసహనంగా అక్కడే కూలబడ్డాడు. పాత జ్ఞాపకాలు కళ్ళ ముందు కదిలేసరికి రాకేష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీకెన్నిసార్లు చెప్పాను నువ్వు ఆ ఇంటికి వెళ్ళటం నాకు ఇష్టం లేదని. అయినా సరే నా మాట అంటే లెక్కలేదు కదా నీకు? రణ్వీర్ కోపంగా అడుగుతూ చేతిలోని ఫైల్ని టీపాయ్ మీదకి విసిరికొట్టాడు. అర్థం లేకుండా మాట్లాడకు రణ్వీర్. అది నా పుట్టిల్లు. అక్కడికి వెళ్ళొద్దు అనే హక్కు నీకు లేదు. అంటే వాళ్ళు నన్నెంత అవమానించినా నీకు పట్టదన్నమాట. మా వదినకి నోటి దురుసు ఎక్కువ. తన మాటలు పట్టించుకోవద్దని మా నాన్నగారు చెప్పారు కదా రణ్వీర్. మా నాన్నగారు మీకు క్షమాపణ చెప్పారు. అయినా మీ కోపం చల్లారలేదా? మాట అన్నంత సులభంగా ఆ మాట వల్ల గాయపడ్డ మనసు అంత సులభంగా మర్చిపోలేదు కావేరి. నీ ఆస్తి కోసం ప్రేమించానా నేను అంటాడు రణ్వీర్. అలా అని నేను అనలేదు కదా. ప్లీజ్, చిన్న చిన్న విషయాలను పెద్దవి చేయొద్దు. మీకు అక్కడికి రావటం ఇష్టం లేకపోతే రావద్దు. కానీ అది నా పుట్టిల్లు. నన్ను కంటికి రెప్పల్లా పెంచిన మా నాన్నగారు ఉన్నంత వరకు నేను ఆ ఇంటితో సంబంధాన్ని తెంచుకోలేను. అర్థం చేసుకోండి అంటుంది కావేరి. బాగా అర్థమైంది. నీకు నాకంటే నా గౌరవం కంటే నీ పుట్టిల్లే ఎక్కువ, అంతే కదా? నీ దృష్టిలో నా స్థానం ఏంటో బాగా అర్థమయ్యేలా చేశావు. థ్యాంక్స్ అంటాడు రణ్వీర్. రణ్వీర్, నా మాట వినండి. కావేరి పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటికి వెళ్ళిపోయాడు రణ్వీర్. కావేరి బాధపడుతూ అక్కడే కూలబడింది. తల్లిదండ్రుల గొడవకి కారణం తెలియని రాకేష్ భయంగా తలుపు చాటు నుంచే చూస్తూ నిలబడ్డాడు. వాళ్ళ గొడవకి కారణం తెలియకపోయినా తల్లిదండ్రుల మధ్య దూరానికి కారణం ఆ కుటుంబమే అన్న విషయం రాకేష్ చిన్న మనసులో ముద్రపడిపోయింది. ఆ తర్వాత కీర్తి పుట్టింది.
చెల్లెలతో సంతోషంగా ఆడుకోవచ్చని సంబరపడిపోయాడు. కానీ కీర్తి బారసాల కోసం రణ్వీర్ నొప్పించి కావేరిని పుట్టింటికి తీసుకువెళ్తారు ప్రతాప్ రాజు గారు. అక్కడ జరిగిన చిన్న తప్పు వల్ల రణ్వీర్ కోపంతో కీర్తిని తీసుకుని దూరంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ ఆచూకీ ఎవ్వరికీ తెలియలేదు. ఆ బెంగతోనే ప్రతాప్ రాజు గారు మంచాన పడి మరణించారు. తండ్రి దూరమైన తర్వాత కావేరి కూడా పుట్టింటికి దూరమైపోయింది. ఇది జరిగింది. పేరుకి ప్రేమ వివాహమే కానీ కావేరి రణ్వీర్ల మధ్య గొడవలు లేని రోజంటూ లేదు. వాళ్ళ గొడవలతో రాకేష్ చిన్నతనంలోనే చాలా కోల్పోయాడు. చివరికి తండ్రి దూరమయ్యాడు, చెల్లెలు దూరమైంది. ఆ బాధలో అతనికి ఊరటనిచ్చిన బంధం మాయ. తనతో పరిచయం, ప్రేమ రాకేష్ జీవితంలో సంతోషాలని తిరిగి తీసుకొచ్చాయి. చివరికి రాజ్ మీద పగ తీర్చుకోవటానికి ఆ ప్రేమను కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఆలోచనలో మునిగిన రాకేష్ ఫోన్ రింగ్ అవటంతో ఆలోచనలో నుంచి తేరుకొని ఫోన్ లిఫ్ట్ చేశాడు. రాకీ, ఇవాళ మీ నాన్నను చూడటానికి రానేలేదు, అంతా బాగానే ఉందా? కుదరలేదు మాయా, రేపు వస్తాను. ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది? ఆల్ ఈజ్ ఫైన్ రాకీ, నీతో మాట్లాడాలి, రేపు మాత్రం మిస్ చేయకు. అలాగే అంటూ ఫోన్ కట్ చేసి గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు ఉదయాన్నే రెడీ అయ్యి గది నుంచి బయటకు వచ్చాడు రాకేష్. కావేరి పని వాళ్ళతో మాట్లాడుతూ కనిపించేసరికి కీర్తిని పిలిచాడు. కీర్తి, రెడీ అయ్యావా? వస్తున్నానన్నయ్య అంటూ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది తను. టిఫిన్ చేసి వెళ్ళండి అని కావేరి పిలిచేసరికి ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ఇద్దరికి టిఫిన్ వడ్డించి వాళ్ళు తిన్న తర్వాత చేయి తుడుచుకోవటానికి టవల్ అందిస్తూ రాకేష్ వైపు చూసింది. రేపు సెలవు పెట్టరా? కీర్తిని తీసుకెళ్ళటానికి మా అన్నయ్య వాళ్ళు వస్తున్నారు. మీరంతా ఉంటారు కదమ్మా, ఇక నేనెందుకు? అలా అంటావేంట్రా? నువ్వు లేకుండా అది అత్తగారింటికి ఎలా వెళ్తుంది? చూస్తూ చూస్తూ కీర్తిని ఆ ఇంటికి పంపించేంత ధైర్యం నాకు లేదు. నువ్వే దగ్గరుండి దాన్ని ఆ నరకంలోకి పంపించు అంటూ బయటికి నడిచాడు రాకేష్. కీర్తి బాధగా చూస్తూ నిలబడింది. కావేరి తన తల నిమురుతూ బాధపడకమ్మా, అంతా సర్దుకుంటుంది అని చెప్పింది. అన్నయ్యకి ఇష్టం లేకుండా అక్కడికి వెళ్ళటం నాకు ఇష్టం లేదమ్మా. అన్నయ్య బాధపడతాడు, వాళ్ళకి చెప్పేసేయ్ అంటుంది కీర్తి. వాడి గురించి నీకన్నా బాగా నాకే తెలుసు. అక్కడ నువ్వు సంతోషంగా ఉన్నావన్న విషయం వాడికి అర్థమైతే వాడే డెసిషన్ మార్చుకుంటాడు. వాడి పంతానికి నీ కాపురం చెడిపోకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ అన్నయ్య అంటుంది కీర్తి. వాడి సంగతి నేను చూసుకుంటానన్నాను కదా, నువ్వు నిశ్చింతంగా ఉండు, సరేనా? సాయంత్రం త్వరగా వచ్చేయి. సరే అమ్మా. కీర్తి బయటకు వచ్చి కారులో కూర్చుంది. రాకేష్ కార్ స్టార్ట్ చేశాడు. అతని ఆలోచనలు పరిపరి విధాల సాగుతూ ఉంటే అన్యమనస్కంగానే డ్రైవ్ చేస్తున్నాడు. కీర్తి భయపడుతూనే అన్నయ్య అని పిలిచేసరికి తన వైపు చూశాడు. ఏంటమ్మా? నీకు ఇష్టం లేదని తెలుసు కానీ అంటుంది. నువ్వు నాకేం సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అక్కడ నీకు ఏమాత్రం కష్టంగా అనిపించినా సరే ఈ అన్నయ్య ఉన్నాడన్న విషయం మర్చిపోవద్దు. అత్తింటి నుంచి వచ్చేస్తే నలుగురు చులకనగా చూస్తారు, గౌరవం పోతుంది అనే ఆలోచనలు పెట్టుకోకు. నువ్వెలా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నేను, అమ్మ నీకు తోడుగానే ఉంటాం. అర్థమైందా? ఆ మాటలే అతని అంగీకారం తెలియజేస్తుంటే తనకి ఊరట కలిగి కన్నీళ్లతో రాకేష్ భుజం మీద తల అంచింది. ఒక చేత్తో డ్రైవ్ చేస్తూనే మన చేత్తో తన తల నిమిరాడు. భయపడకన్నయ్య, నీ భయం అత్తయ్య గురించే కదా, కానీ నా మీద నమ్మకం ఉంచు. ఆవిడ మాటకి మాట సమాధానం చెప్పగల సామర్థ్యం నాకుంది. అలాగే బావ కూడా నాకు సపోర్ట్గా ఉంటాడు. ఆ ఇంట్లో నా గౌరవానికి ఎలాంటి భంగం కలిగినా ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చేస్తాను. బట్ గాడ్ ప్రామిస్, ఆ రోజు ఎప్పటికీ రాదనే నమ్మకం నాకుంది అంటుంది. నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది కీర్తి అని మనసులోనే అనుకుంటూ కార్ బ్రేక్ వేశాడు రాకేష్. ఆఫీస్ రావడంతో ఇద్దరు లోపలికి వెళ్ళారు. కీర్తి తన క్యాబిన్కి వచ్చేసరికి రాజ్ తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కీర్తి లోపలికి రాగానే నవ్వుతూ తన దగ్గరికి వచ్చి హత్తుకున్నాడు. రాత్రి అత్త ఫోన్ చేసి డాడీతో మాట్లాడింది కీర్తి. ఐ కాంట్ బిలీవ్ దిస్. మీ అన్నయ్య ఒప్పుకున్నాడా? అన్నయ్యకి ఇప్పటికీ ఇష్టం లేదు, కానీ అమ్మ మాట కాదనలేక మౌనంగా ఉండిపోయాడు. ఓ, అనుకున్నాను వాడంత తొందరగా ఒప్పుకోడు అని. నిన్నేమైనా అన్నాడా? లేదు, అన్నగా నాకు ఇవ్వాల్సిన భరోసా ఇచ్చాడు అంతే. పోనీలే, మనం సంతోషంగా ఉంటే వాడి అనుమానాలన్నీ తీరిపోతాయి కదా. సరే, వర్క్ చూసుకో, ఆఫ్టర్నూన్ బయటకు వెళ్దాం. ఎక్కడికి? కొత్తగా ఇంట్లో అడుగుపెట్టే ముందు
కోడలికి నగలు చేయించటం మా ఆనవాయితీ. మామ్ బిజీగా ఉందని డాడ్ మనిద్దరిని వెళ్ళి సెలెక్ట్ చేసుకోమన్నాడు. ఇప్పుడు అవన్నీ అవసరమా అంటుంది కీర్తి. అవసరమే. ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడు జరగాలి. తర్వాత చేసుకోవటానికి చూసుకోవటానికి ఏమీ ఉండదు. మీ అన్నయ్య సంగతి వదిలి, వాడే మారతాడు. అసలు నువ్వు మా పెద్దనాన్న మీద ఎందుకు చేసుకున్నావు అని అడుగుతుంది. ఎహే నువ్వు అదే అంటావు. వాడిని కొడితే నాకేం వస్తుంది చెప్పు. అదిగో పెద్దవాడనే గౌరవం లేకుండా వాడు వీడు అంటావేంటి అసలు. అమ్మ తల్లి, ఆ విషయంలో మీ అన్నయ్య వాయింపు అయిపోయింది. మళ్ళీ నువ్వు మొదలుపెట్టావా? చూడు ప్రణయ్, ఇప్పటికే అన్నయ్యకి నీ మీద పీకల దాకా కోపం ఉంది. అది చాలదన్నట్టు కొత్త సమస్యలు తెచ్చిపెట్టకు. మీ ఇద్దరి మధ్య నాకు పిచ్చి పట్టేలా ఉంది. నిజంగా నేను కొట్టలేదే. ఏదో తెలుసుకుందామని వెళ్ళాను. అక్కడ ఇంకేదో జరిగిపోయింది. వాడు అపార్థం చేసుకున్నాడు. నువ్వు కూడా నన్ను నమ్మకపోతే ఎలా? అలా కాదు బావా. మీ ఇద్దరూ అలా పోట్లాడుకుంటుంటే నా మనసుకి ఎంత కష్టంగా ఉంటుంది చెప్పు. ప్లీజ్ నువ్వేం చేసినా కాస్త ఆలోచించి చెయ్యి. రాజ్ నవ్వుతూ తన నడుం పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు. అలాగే, నీ నోటి నుంచి బావా అనే పిలుపు వినటానికి మీ అన్నయ్య కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటా అంటాడు రాజ్. మరీ అంతొద్దు. అన్నయ్యతో గొడవ పడకుండా ఉండు చాలు. ఈ మాట నాకు కాదు, మీ అన్నయ్యకి చెప్పు. నేను ఆ అన్న కోపమే అన్న కోపమే. నువ్వే అనుకుంటే నీకంటే పెద్ద తిక్కలోడు మీ అన్నయ్య అని రాజు అనేసరికి కీర్తి కోపంగా మూతి బిగిస్తూ రాజు డొక్కలో మోచేతితో పొడిచింది. అమ్మ అంటూ పొట్ట మీద చేయి పెట్టుకుని పక్కకి జరిగాడు రాజ్. కీర్తి నవ్వుకుంటూ చైర్లో కూర్చుంటూ సరే ఇప్పుడెళ్ళి ఆఫ్టర్నూన్ రా అని చెప్పేసరికి రాణిగారి ఆజ్ఞ అంటూ ముందుకు వంగి సలాం చేసి నవ్వుతూ బయటికి వెళ్ళిపోయాడు. కీర్తి నవ్వుతూ తన పనిలో పడిపోయింది. ఆ తర్వాత కట్ చేస్తే హాయ్ సిస్టర్ అంటూ మాయ క్యాబిన్లోకి వచ్చాడు రాజ్. మాయ తలెత్తి చూసి నవ్వుతూ చైర్ చూపించింది కూర్చోమని. థ్యాంక్ యూ. బిజీగా ఉన్నారా? నథింగ్, ఒక కేస్ ఫైల్ చూస్తున్నా. ఇంతకీ ఎక్కడి వరకు వచ్చింది నీ ప్రయత్నం? ఏం చెప్పమంటావు సిస్టర్. అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా పన్ను విరుగుతుందంటారు. అలానే ఉంది నా పరిస్థితి కూడా. ఏమైంది? ఇంకేం అవ్వాలి అంటూ డిసౌజ్ చేసిన దాని గురించి చెప్పటంతో ఆలోచనలో పడింది తను. ఇది జరిగింది. దాంతో రాకేష్కి నా మీద కోపం ఇంకా పెరిగింది. అయ్యో, ఏమైనా గొడవ చేశాడా అని అడుగుతుంది మాయ. గొడవ చేయకుండా ఉంటాడా? కాకపోతే ఆ గొడవ ఈసారి నాకు ప్లస్ అయిందిలేండి. కీర్తిని నాతో కాపురానికి పంపించడానికి మా అత్త ఒప్పుకుంది. రేపే తనని తీసుకెళ్తున్నాం. ఇది నిజంగా గుడ్ న్యూస్. కంగ్రాట్స్ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. ఇంతకీ నేను చెప్పిన పని ఏం చేశారు? ఏమైనా చేయటానికి రాకేష్ నా దగ్గరికి వస్తే కదా. నిన్న ఆ గొడవతోనే సరిపోయింది. అందుకే రాలేదనుకుంటాను. ఇవాళ రమ్మన్నాను. వస్తాడో రాడో అంటుంది మాయ. వస్తే మాత్రం మీరు కొంచెం గట్టిగా ట్రై చేసి వాడికి నా మీద కోపానికి గల కారణమేంటో, మిమ్మల్ని వదిలేయడానికి కారణమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి సిస్టర్. విషయం తెలిస్తే మనం ఏదైనా సొల్యూషన్ ఆలోచించడానికి వీలవుతుంది. కాస్త ప్రేమగా మాట్లాడి విషయం కనుక్కోండి అంటాడు రాజ్. నేను చాలాసార్లు అడిగాను రాజ్, బట్ వాడంత త్వరగా బయటపడే రకం కాదు. నా ప్రయత్నం నేను చేస్తాను అంటుంది. ఓకే సిస్టర్. కీర్తిని షాపింగ్కి తీసుకువెళ్ళాలి. వెళ్ళొస్తాను అంటూ పైకి లేచి డోర్ దగ్గరికి వచ్చాడు. డోర్ ఓపెన్ చేసేసరికి రాకేష్ అటుగా వస్తూ కనిపించడంతో కంగారుగా డోర్ లాక్ చేసి వెనక్కొచ్చాడు. ఏమైంది అని అడుగుతుంది మాయ. మా బావ వస్తున్నాడు. ఎవరు? రాకేషా? నా ప్రాణానికి వాడొక్కడే కదా ఉన్నాడు. ఇక్కడ నన్ను చూశాడంటే ఇంకో గొడవ మొదలవుతుంది సిస్టర్. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళటానికి ఇంకో దారేదైనా ఉందా అంటాడు. లేదు, ఇటే వెళ్ళాలి అంటుంది. అయ్యో, ఇప్పుడు ఎలా? నేను ఆ కర్టెన్ వెనకాల దాక్కుంటాను. మీరు వాడితో మాట్లాడుతూ బయటికి తీసుకెళ్ళండి. ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను అంటాడు. డోర్ ఓపెన్ చేస్తున్న చప్పుడు వినిపించి రాజ్ని కర్టెన్ వెనక్కి తోసింది మాయ. రాకేష్ లోపలికి అడుగు పెడుతూ చుట్టూ చూశాడు. రాజేమైనా ఇక్కడికి వచ్చాడా అని రాకేష్ అడగటంతో అటు రాజ్కి ఇటు మాయకి గుండె వేగం పెరిగింది. స్టాచ్యూలో నిలబడిన మాయని చూస్తూ భుజం పట్టుకుని కదిపాడు రాకేష్. నిన్నే అడిగేది. రాజు వచ్చాడా? లేదే. అతను నా దగ్గరికి ఎందుకు వస్తాడు? అంటే బయట వాడి కారు కనిపించింది. నిన్ను కలవడానికి ఏమైనా వచ్చాడేమో అని. లేదు లేదు, నేను అతనికి తెలియదు కదా అంటుంది మాయ. కీర్తి నీ గురించి చెప్పుంటుంది. అందుకే మన విషయం తెలుసుకోవటానికి వచ్చుంటాడేమో అని మాట్లాడుతూనే కర్టెన్ కదలడం గమనించి
అటువైపు అడుగులు వేశాడు. మాయ టెన్షన్ పడుతూనే ఏదో తట్టడంతో రాకేష్ దగ్గరకొచ్చి అతని చెయ్యి పట్టుకొని ఆపింది. రాకేష్ అనుమానంగా తన వైపు చూశాడు. అది పేషెంట్ ఉన్నారక్కడ. ప్రెగ్నెంట్ లేడీ. ఇంటర్నల్ చెకప్ చేశాను. డ్రెస్ సరిచేసుకుంటుంది రాకీ. నువ్వు బయట వెయిట్ చెయ్యి. నేను తనని పంపించేసి వస్తాను. ఓ సరే అయితే నేను బయట వెయిట్ చేస్తాను. నువ్వు పని పూర్తి చేసుకొని రా అంటూ బయటికి వెళ్ళిపోయాడు రాకేష్. మాయ, రాజ్ రిలాక్స్గా ఊపిరి తీసుకున్నారు. రాకేష్ బయటికి వెళ్ళగానే రాజ్ కర్టెన్ చాటు నుంచి వచ్చి డోర్ తెరిచి చూశాడు. రాకేష్ హాస్పిటల్ బయటికి వెళ్ళిపోవడంతో మాయకి బాయ్ చెప్పి వెనుక వైపుగా బయటికి వెళ్ళిపోయాడు రాజ్. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.